చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా. ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు? పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా, డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా. మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట 5 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు, జన సైనికులు సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి? మీరు ఇచ్చింది 7 జిల్లాల్లోనే కదా, మిగతా 6 ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా. కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఇంకా ఆ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంతో కూడా మీరు సమాధానం చెప్పాలి. లేదు అన్నమాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక అవినీతి తిమింగలాలు, ఇప్పుడు మనం ఉన్నాం జనసేన వాళ్ళు నిజాయితీగా పులులు సింహాలను మనం చెప్పుకుంటాం. నిజాయితీలో మనం పులులమే సింహాలమే కాదనట్లా నేను. కానీ మనతో బరిలో పోటీలో ఉన్న అవతల అవినీతి తిమింగలాలు మనలాంటి పులుల్ని రోజుకు 10 సార్లు మింగుతాయి. అట్లాంటి తిమింగలాలతో మనం పోటీ పడాలి అనుకున్నప్పుడు ఇటు టీడీపీ అటు బీజేపీతో కలిపి ఎన్డీఏ కూటమి అనే ఒక బలమైన ఏనుగుగా తయారయ్యి బరిలో నించుంటేనే ఇవాళ ఆ అవినీతి తిమింగళాలను ఢీకొని మనం గెలవగలం. ఆ అవసరం ఉంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక బలాబలాలు, సామాజిక బలాబలాలు, స్థానిక బలాబలాలు అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కొందరికి కొన్ని సందర్భాలు టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేని పక్షంలో కొందరు పార్టీ మారి ఒక అవినీతి పార్టీలోకి వెళ్ళి నిన్నటి వరకు ఇదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి ఎదవ, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి సారాయి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి కుంటలు పోవలేదు, జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిన అవే నోళ్లతోటి ఇవాళ కేవలం నీకు టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఆ కండువా వేసుకొని వచ్చి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంటే తప్పెక్కడుంది? ఓవర్ నైట్ లో నువ్వు కండ వేసుకోగల జగన్మోహన్ రెడ్డికి నీకు ఎందుకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు? ఈ పరిస్థితులను ఎక్కడ మారే? నువ్వు కండ వేసుకోగానే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా? నువ్వు కండ వేసుకోగల రోడ్లలో కుంటలు కూడాయా? నువ్వు కండ వేసుకోగల మద్య నిషేధం జరిగిందా? నువ్వు కండ వేసుకోగల రాష్ట్రాల అరాచకాలు ఆగాయా? మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీ అందరికి మంచోళ్ళ కనిపించాడు? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఆయన త్యాగం చేశాడు. అట్లాంటప్పుడు మనం త్యాగం చేయలేమా? 25 ఏళ్ల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అని నిలబడ్డ మనందరం 5 ఏళ్లకి 10 ఏళ్లకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిందించే స్థాయికి మనం దిగజారాము అంటే సమాజ ద్రోహులం, పార్టీ ద్రోహులం మనమా వైసీపీయా? జనసేన పార్టీలో ఉన్నటువంటి కోర్టులే ఇవన్నీ చేసి ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది. అలాగే కులాలను కలిపే రాజకీయం, కులాల కోసం మాత్రం రాజకీయం కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటే మా బీసీలకు ఇవ్వలేదు, మా ఎస్సీలకు ఇవ్వలేదు,
మా కాపులకు ఇవ్వలేదు, మా చౌదరులకు ఇవ్వలేదు, మా రెడ్లకి ఇవ్వలేదు, మా మైనార్టీలకు ఇవ్వలేదు. ఇదేంటి జనసేన పార్టీలు ఈ రాజకీయం ఎక్కడుంది? పలానా కులం కోసం నేను పార్టీ పెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు? మనలో ఎప్పుడన్నా చెప్పారు ఎవరికైనా సరే? జాతి కోసం అన్ని కులాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి 25 ఏళ్ల నా ప్రయాణంలో మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, పదవులు ఇవ్వలేకపోవచ్చు, కానీ పేరు ఇస్తా సొసైటీలో అని చెప్పాడు.